మీరు ఒకప్పుడు 80s నుంచి 90s దాకా దాసనారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర ఆల్మోస్ట్ మీ తండ్రి కంటే అంటే మీ కన్న తండ్రి కంటే ఎక్కువ జీవితం గడిపింది పెద్దయిన దాసనారాయణరావు గారు. ఎస్, మొత్తం వర్క్ ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయన దగ్గరనే ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో మీరు ఇండస్ట్రీలోకి ఒక సినిమాగా డైరెక్టర్గా రావడం జరిగింది. కానీ మీరు ఇన్ని సినిమాలలో మీకు మంచి పేరు తెచ్చిన సినిమా చెప్పుకుంటే ఈ 70 పైన చిత్రాలు తీసుకుంటే తెలుగులో మంచి పేరు తెచ్చిన సినిమా సార్. చాలా సినిమాలు ఉన్నాయండి చెప్పాలంటే, 1, 2 కాదండి. ఇప్పుడు మీరు చెప్పారే ఎదురింటి మొగుడు పక్కిన పెళ్ళాం, నరేష్ తీసిన పోలీస్ భార్య, డబ్బెవరు ఇచ్చేదు, చంద్రమోహన్ గారితో తీసిన నేను మా ఆవిడ నా ఫస్ట్ ఫిలిం, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈ 70లో 3 సినిమాలు ఉన్నాయండి. నేను అలాగే మామ అల్లుడు దాసనారాయణరావు గారు, రాజేంద్ర ప్రసాద్, ఇద్దరు పెళ్ళాలి ముద్దు పోలీసు రాజేంద్ర ప్రసాద్ది. అలాగే రాజేంద్ర ప్రసాద్ది పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురానికి శుభలేఖ. అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయండి. చిల్లర మొగుడు అల్లరి కొడుకు అని చంద్రమోహన్ను జయసుధ గారు చాలా ఉన్నాయండి అసలు చెప్పుకుంటూ పోతే. అప్పట్లో ఉన్న స్టార్ హీరోస్ ఎన్టీ రామారావు గారితో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కాకుండా ఆయనతో కాకుండా మిగతా అందరితో ఆల్మోస్ట్ తీశారు మీ సినిమాలు. ఎస్, అందరితోటి. అప్పుడు అంటే మన నాగేశ్వర గారితో ఒక సినిమా చేశారండి, కృష్ణరాజు గారితో ఒక సినిమా, మన శోభన్ బాబు గారితో ఒక సినిమా, ఒక్క రామారావు గారితో చేయలేదండి. ఎందుకు సార్ ఆయన మీరు చేసేటప్పటికీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల మీరు చేయలేకపోయారు ఆయనతో, లేకుంటే అప్రోచ్ అవ్వలేదా? అసలు అప్రోచ్ అవ్వలేదండి. నా దగ్గర ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే నేను ఎవరి దగ్గరికి సినిమా ఇవ్వని కానీ, లేదు నా దగ్గర కొత్త మంచి కథ ఉంది రండి సార్ తీద్దాం, ఇంత పెట్టుబడి పెడితే బాగుంటుంది అని కానీ ఈ పనులు నేను చేయనండి. నాకు అలవాట్లేదు. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రొడ్యూసర్కి న్యాయం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అతను ఏ బడ్జెట్లో తీయాలనుకుంటాడో కనుక్కుంటాను. మీరు ఏ హీరో అనుకుంటున్నారు మీరే డిసైడ్ చేయండి సార్ అంటే, మీ బడ్జెట్ ప్రకారం ఈ హీరో అయితే బాగుంటుంది అని చెప్తాను నేను అంతే తప్పించి నేను చేయనండి. ఇప్పుడు దాగుడు మూతల దాంపత్యం నాగేశ్వర గారితో చేశాను. బీవీఎస్ఎల్ అని ప్రసాద్ గారు టాప్ ప్రొడ్యూసర్, ఆయనే కౌరు పంపించారు నాకు. వెళ్ళాను, ఏంటంటే ఇలా సినిమా చేయాలన్నారు. అలాగే సంసారం సినిమా శాఖమూరి రామచంద్రరావు గారు కౌరు పంపించారు, సార్ ఇలాగే సోమబాబు గారితో సినిమా చేయాలని. ఓకే సార్ అన్నాను. కృష్ణరాజు గారు ఆయనే పర్సనల్గా కౌరు పంపించారు. కృష్ణరాజు గారు ఆయనే పర్సనల్గా కౌరు పంపించి సినిమా చేయాలి నరసింహారావు అన్నారు. ఎముడు సంథింగ్ ఉంది కదా సార్, ఏదండి యమధర్మరాజు యాక్షన్ మూవీ అండి. అవును సార్. మీరు మరి అప్పటిదాకానేమో కంప్లీట్ కామెడీ జోనరు అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కంప్లీట్ యాక్షన్ సినిమాకి మిమ్మల్ని ఎలా తీసుకున్నారు సార్ అప్పుడు? మరి మీకు అది చెప్పాలి, ఇందాక చెప్పలేదు నేను. చెప్పండి సార్. కృష్ణరాజు గారు సత్యరాజు గారు అని ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడండి వాళ్ళకి, గోపీకృష్ణ మూవీస్కి. ఆయన ఫోన్ చేసి నరసింహారావు గారు ఒకసారి కృష్ణరాజు గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు. నేను వెళ్ళానండి, అడియార్ బోట్స్ క్లబ్ హోటల్లో కలిసాం. పలానా టైంకి రమ్మన్నారు, వెళ్ళాను. రావయ్య నరసింహారావు కూర్చో అన్నారు. ఎందుకంటే మా గురువు గారి దగ్గర చాలా సినిమాలు చేశాడు కదా ఆయన. నేను ఆ సెట్స్లోనూ వాటిలోనూ ఉండేవాడిని. సీతారాములు అనే సినిమా స్వయంగా నేను కో డైరెక్టర్గా పనిచేశాను. ఓకే, కూర్చో అన్నారు. కూర్చున్నాను. ఏమయ్య మన బ్యానర్లో సినిమా చేద్దామయ్యా నీ డైరెక్షన్లోనూ అన్నారు. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరండి హీరో అన్నాను. ఏమయ్యా ఇంత మనిషిని నేను బారు మనిషిని ఉండగా నన్ను ఎవరి హీరో అని అడుగుతావేంటి అన్నాను. పక్కపక్క నవ్వాను. ఏంటి నవ్వుతున్నావు పిచ్చోళ్ళగా అన్నాడు ఆయన. అంటే మీరు కామెడీ చేస్తారా సార్? ఏ చేయలేనా నేను? మీరు చేస్తారు సార్, నటుడు అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చెయ్యాలి, చేస్తారు. కానీ జనం చూడాలి కదా సార్, మీకు రెబల్ స్టార్ అని పేరు ఉంది. అవును. సరే ఓకే, అయితే నా స్టైల్లో సినిమా చేద్దాం అన్నారు. చూడరు సార్ అన్నాను. అదేంటయ్యా నీ స్టైల్ సినిమా చూడరంటావు, నా స్టైల్ సినిమా చూడరంటావు, ఏంటి అసలు నా స్టైల్ సినిమా ఎందుకు చూడరయ్యా? రేలంగి నరసింహారావు అంటే కామెడీ డైరెక్టర్గా ముద్రపడి ఉంది కదా సార్. రేలంగి నరసింహారావు కామెడీ సినిమా అని చెప్పి అగేసుకుంటూ వస్తారు. ఇక్కడ యాక్షన్ సినిమా, సీరియస్ సినిమా ఎవరు చూస్తారు సార్? లేచి వెళ్ళిపోతారు సార్. ఏమయ్యా ఒకటి అడుగుతారు, సమాధానం చెప్పు. కృష్ణరాజును చూసి సినిమాకి వస్తారా,
రేలంగి నరసింహారావు సినిమా చూసి వస్తారు, ఓ పోస్టర్ మీద కృష్ణరాజు రేలంగి నరసింహారావు ఉంటే చెప్పు, కృష్ణరాజు గారిని కదా చెయ్యి అందుకు ఆ రంగంలోకి దిగాను నేను. అలాగా దిగి అప్పుడు ఆ సినిమా చేసేవాడిని యమధర్మరాజు. ఎన్ని రోజులు కంప్లీట్? బడ్జెట్ ఎంత సార్ ఆ సినిమాది? బడ్జెట్ అనేది నాకు గుర్తులేదు సార్. బడ్జెట్ విషయం నేను అడగలేదు. ఎందుకు అడగలేదంటే వాళ్ళు ఓన్ ఫిలిం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా బయట ప్రొడ్యూసర్ అయితే బడ్జెట్ అడుగుతాను నేను, వాళ్ళే చూసుకుంటారు, అన్నీ వాళ్ళే చేసుకుంటారండి. బ్రహ్మాండంగా జరిగింది, సూపర్గాను. ఒక 45-50 రోజుల్లో తీసేసామండి సినిమా మొత్తం.